హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహర్వి శామ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నాగుల చవితి కదా అండి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ పూజా విధానం ఎలా ఉంటుంది, ఈరోజు ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో పెట్టానండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఎలా చేయాలి అని ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు చేయండి. మీ దోషాలన్నీ పోతాయండి, తొలగిపోతాయి. ఎక్కడైతే మీకు శివలింగం దగ్గరలో ఉంటుందో అక్కడికి వెళ్ళి ఫస్ట్ శివలింగానికి అయితే అభిషేకం చేసి, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయి కదా ప్రతిష్టాపించి, వాటికి ఇక నేను నేమ్స్ పెట్టాను కదా అండి, 12 నేమ్స్. ఆ 12 నేమ్స్ అనుకుంటూ ఒక్కొక్కటిగా పాలాభిషేకం చేసి పసుపు కుంకుమతో మంచిగా పూజించి నైవేద్యాలు అయితే సమర్పించండి. మీకు దగ్గరలో పుట్ట లేకుంటే ఇలా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ప్రతిష్టాపించిన దగ్గరనే మొత్తం పూజ కంప్లీట్ చేసేసుకోండి. మాకైతే ఇక్కడ పుట్ట దగ్గరలో ఉంది, ఈ టెంపుల్లోనే. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామికి అన్నీ చేసి ఫస్ట్ ఆ తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళామండి. పుట్ట దగ్గర కూడా ఫస్ట్ మనము అలుకు ఇట్లా వాటర్తో మంచిగా చల్లినట్టు వేసి పసుపు కుంకుమతో ముగ్గు వేసుకోవాలి. ఆ పుట్ట దగ్గర కూడా ఇట్లా విగ్రహాలు ఉన్నాయి, ఇట్లా పాము పడగలు, వాటికి కూడా మంచిగా పసుపు కుంకుమ అన్నీ రాసి అన్నీ పెట్టాలి. ఇక్కడ నెయ్యి దీపం వెలిగించాలండి. మనం ఇంట్లో కూడా శ్రేష్టంగా మంచిగా రెడీ చేసుకొని కూడా తెచ్చి పెట్టుకోవచ్చు దీపాలు. అలా దీపం పెట్టేసిన తర్వాత అగరబత్తులు పెట్టేసి మంచిగా నైవేద్యాలు సమర్పించుకోవాలి. మనం ఇంట్లో ఏమన్నా నైవేద్యాలు చేసుకోవాలనుకుంటే నువ్వులు, బెల్లము, నెయ్యి ఇవి కలిపి ఉండలుగా చేసి అవి పెట్టుకోవచ్చు. వడపప్పు పెట్టచ్చు, బనానా పెట్టచ్చు. ఇంకా మీకు ఏమైనా కావాలంటే స్వీట్స్ అవి కూడా సమర్పించవచ్చు దేవతకి. ఇవన్నీ సమర్పించిన తర్వాత లాస్ట్లో అయితే కొబ్బరికాయ మంచిగా మొక్కుకొని కొట్టాలండి. వస్త్రం కూడా సమర్పించాలి. ఇవన్నీ చేసుకొని లాస్ట్లో పుట్టమట్టి ఉంటుంది కదా, దాన్ని కళ్ళకి, చెవులకి, చేతులకి, అన్ని కాళ్ళకి మంచిగా రాసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా నొప్పులున్నా, కంటి సమస్యలు ఉన్నా, చెవి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అంతేనండి, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.